హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం ఈ వీడియోలో బేకరీ స్టైల్ చాకోలెట్ స్పాంజ్ కేక్ను ప్రెషర్ కుక్కర్లో ఎంతో పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ వీడియో చూసి కొలతల్ని ఫాలో అయ్యి ఇంతే పర్ఫెక్ట్గా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్ వైట్స్ని వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో బ్లెండ్ చేసుకోవచ్చండి. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేదు, సో నేను బ్లెండింగ్ యూస్ చేశాను. చూడండి, ఇలా బ్లెండ్ చేసుకొని వైట్ వచ్చే వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ అయిన తర్వాత మనం అందులో 1 కప్ షుగర్ పౌడర్ని తీసుకోవాలండి. ఇది మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా షుగర్ పౌడర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా బ్లెండ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటే ఈజీగా అయిపోతుందండి. హ్యాండ్ బ్లెండర్ లేకపోయినా కూడా మనం స్పాంజ్ కేక్ని చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్ వైట్ వేసుకున్నాం కదండి ముందు. ఆ ఎగ్ ఎల్లో 4 ఎగ్స్ ఎల్లోని ఇప్పుడు వేసుకోవాలండి. ఆ ఎగ్ ఎల్లో వేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1/4 కప్ వెజిటబుల్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వెజిటబుల్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేయడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 3/4 కప్ మైదా వేసుకోవాలండి. నేను ఈ కప్పుతో షుగర్ని 1 కప్ వేసుకున్నానండి. అదే కప్పుతో మనం 3/4 కప్ మైదా అండ్ 1/4 కప్ కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల ఏమన్నా ఉండలు ఉన్నా కూడా అవి మనకి కేక్లో రావండి. అలా జల్లెడ పట్టేసి వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉన్న పౌడర్ మాత్రమే మనం బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కేక్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం వేసిన తర్వాత అందులో 1/4 కప్పు మిల్క్ను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పౌడర్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయి చాలా ఉండలు లేకుండా సాఫ్ట్గా రావాలండి. ఇప్పుడు మనం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులో ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బటర్ పేపర్ని అందులో యాడ్ చేయాలి. ఈ బటర్ పేపర్ పైన ఇంకొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చాకోలెట్ బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ని ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేయాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒకసారి ప్రెషర్ కుక్కర్ని అలా కదపండి. అలా కదపడం వల్ల మనకి ఎలాంటి బబుల్స్ ఉన్నా పోతాయి. ఇప్పుడు మనకి లిడ్ని కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించి ప్యాన్ని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ అయిన ప్యాన్ మీద కుక్కర్ని పెట్టి 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా బేక్ చేసుకోవాలి. ఇలా బేక్ అయిన కేక్ చూడండి, టూత్ పిక్ పెట్టి బేక్ అయిందా లేదా అని చూసుకోవాలి. చూడండి, అసలు వెట్ తగలట్లేదు. సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది కేక్. మనం కొద్దిగా సేపు బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం చాక్తో చుట్టుపక్కల వీడియోలో చూపించిన విధంగా అనుకోవాలి.
ఇప్పుడు అలా అనుకున్న తర్వాత మనం కుక్కర్ పైన ప్లేట్ పెట్టి రివర్స్లో బోర్ల తిప్పాలండి. ఇప్పుడు మనకి కేక్ ప్లేట్లోకి వచ్చేసింది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చాలా స్పాంజీగా, చాలా మెత్తగా ఉందండి. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.